నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ల పైన అనేక రకాలైనటువంటి పోరాటాలు. మొన్న బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంద్ ద్వారా ఇప్పటివరకు అయితే సాధించిందైతే ఏమీ లేదు. సో ప్రభుత్వంలో కూడా ఏ రకమైనటువంటి చలనం లేదు. సో అందుకని చెప్పేసి 24వ తారీఖున మరి ధర్నా చౌక్ దగ్గర ఒక మహాధర్నాకి బీసీలంతా కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఈ మహాధర్నా ద్వారా తెలంగాణ సమాజానికి ఏం చెప్పబోతా ఉన్నారు? ఈ మహాధర్నా చేసిన తర్వాత 42% రిజర్వేషన్లు వచ్చినట్టేనా? సో ఏంటి అసలు వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికిప్పుడు 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుందా లేదా? ఒకసారి జస్టిస్ ఈశ్వరయ్య సార్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో మొన్న మీరు బీసీ బంద్లో కూడా పాల్గొన్నారు. సో కేవలం మీ యొక్క ఆకాంక్షని తెలపడానికి కోసం మాత్రమే అది పనికొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో ఏమైతే చలనం అయితే కనపడట్లేదు. సో 24వ తారీఖున మీరు నిర్వహించబోయేటువంటి, సో ఆ రోజేమో బీసీ జేఏసీ, ఈ రోజేమో మీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక ధర్నా. సో ఈ ధర్నా ద్వారా ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చినట్టేనా? సో ఈ ధర్నా ఎందుకంటే ఏం సమాధానం చెప్తారు? 18 నాడు చేసింది జేఏసీ తరఫుకి వెళ్ళి జేఏసీ మద్దతుగా మేము పాల్గొనలే. జేఏసీ తప్పుడు మార్గంలో పోతుంది, దాని సక్రమ మార్గం ఎట్లా అని చెప్పడానికి ముగ్గురు పార్టీల వాళ్ళ యొక్క వక్ర మార్గాలని, ఆ యొక్క బీసీ జేఏసీని తప్పుపట్టడానికి సరైన మార్గం చూపించడానికి మేము అక్కడ మనం ఎల్బీ నగర్ చౌరస్తాలో ధర్నా చేసినాము. ఇది ఇది 9 ఏదైతే జీవోఎంఎస్ నెంబర్ 9 ఉందో దాని ప్రకారము ఎట్టి పరిస్థితుల రిజర్వేషన్స్ రావు. 9th షెడ్యూల్ ఒక్కటే మార్గం అని చెప్పడానికి ఆ రోజు ధర్నా చేసినాము. తర్వాత మనకు కోట్లను తప్పొట్టడానికి ధర్నా చేయలేదు, లేకపోతే ఏ పార్టీకి మద్దతుగా ధర్నా చేయలేదు. కానీ కొంతమంది పార్టీల మద్దతు తీసుకొని మరి వాళ్ళ దయాదాక్షణల మీద చేసిన ధర్నా కాదు మాది ప్రజల తరఫున రాజ్యాంగం ప్రకారం, న్యాయ ప్రకారము, ధర్మబద్ధంగా చేసిన ధర్మం మాది. అది ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ ఎందుకు చేసినామంటే ఇది తప్పుడు మార్గంలో పోతా ఉంది, సరైన మార్గంలో పెట్టడానికి ఆ రోజు ధర్నా చేసినాము. ఈరోజు మేము ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినామో ఇది 24వ తారీఖు నాడు మహాధర్నా గురించి మనందరికీ తెలుసు. 11 సంవత్సరాలు అయింది మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని. అయినా సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయం రాలేదు. 77 సంవత్సరాలైనా 78 భారతదేశంలో సామాజిక న్యాయం రాలేదు, రాజ్యాంగ ఫలాలు అందలేదు. రాజ్యాంగంలో ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్ కానీ ప్రాథమిక సూత్రాలు కానీ అమలు కాలేదు. ఇప్పటికీ ఆ రాచరిక పాలనే జరుగుతుంది. డబ్బు ఉన్నోళ్ళకే రాజ్యము చేసుకుంటున్నది, కానీ ప్రజారాజ్యము ప్రజలకు కావలసిన హక్కులు రావట్లేదు. కాబట్టి ప్రజలు భాగస్వామ్యులై, ప్రజలు మమేకమయ్యి, ప్రజలు పాల్గొని ఈ యొక్క 9th షెడ్యూల్లో పెట్టడమే కాకుండా విద్యా ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఉండాలని, అందరికీ సమానమైన విద్య ఇవ్వాలని, అన్ని జ్యుడిషియరీలో, ఎగ్జిక్యూటివ్లో, లెజిస్లేటర్లో, అడ్మినిస్ట్రేటర్లో, కాంట్రాక్ట్స్లలో, ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్స్ కావాలని మేము ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలు భాగస్వామ్యులై దీన్ని జయప్రదం చేయాలని మేము 24వ తారీఖు నాడు మీ ప్రెస్ ద్వారా ప్రజలకు మేము పిలిపిస్తాం. మీరు మొన్న చేసింది కూడా కేవలం గల్లీ ఉద్యమంగానే అభివర్ణిస్తూ ఉన్నారు. ఏది మీరు ఆ బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో మీరు పాల్గొన్నటువంటి, ఇప్పుడు మళ్ళీ పాల్గొనలేదు. జేఏసీకి వ్యతిరేకంగా మేము పాల్గొన్నాం. జేఏసీకి మేము చెప్పిన మీరు ఎక్కడ చూస్తున్నారు అది. నేను జేఏసీకి వ్యతిరేకంగా, పార్టీలకు వ్యతిరేకంగా సరైన మార్గము ఇది అని చెప్పడానికి ఆ రోజు పాల్గొన్నాము. కాబట్టి అది గల్లీ ఉద్యమమైనా మేము మొత్తం తెలంగాణ రాష్ట్రములో అగ్గి పుట్టించి మొత్తం భారతదేశం అంతా దీన్ని స్ప్రెడ్ చేయాలని ముందుకు మేము నాంది పలకపోతాం. ప్రతిసారి మీరు 9th షెడ్యూల్ అన్నటువంటి మాట మాత్రం చెప్తాను. సో 9th షెడ్యూల్లో చేర్చడానికి ప్రధానమైనటువంటి చేర్చేటువంటి పార్టీ బీజేపీ పార్టీ చేతిలో ఇప్పుడు ఉన్నటువంటిది అంశం. ఇదంతా కూడా మీరంతా కూడా ధర్నాలు హైదరాబాద్లో చేస్తే ఈ శాఖ అక్కడికి తాకేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఢిల్లీ వేదికగా మీ ధర్నాలు ఉండలేవంటే ఏం సమాధానం చెప్తారు? ఢిల్లీ వేదికకు పోయి అడుక్కొని రిప్రజెంటేషన్స్ ఇచ్చి కలిసినంత మాత్రాన రావు ఇవి. ఇది ఇప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వాలు. ప్రజా ఉద్యమం లేవందే, ప్రజల ద్వారా ఈ డిమాండ్ చేయందే, ప్రజలు చైతన్యపడందే, ప్రజలు తన ఓటు తన జాతికి, తన బీసీ వర్గాల వారికి వేసుకుందే, రాజ్యాధికారం రాందే ఇటువంటి ఫలితాలు రావు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా మొత్తం ప్రజలందరూ మారింది. ఎట్లయితే కులగణన ప్రజాభిప్రాయం కాబట్టి, ప్రజల యొక్క స్ట్రాంగ్ సెంటిమెంట్ కాబట్టి
కులగణన చేద్దామని వాళ్ళు ఇప్పుడు నిర్ణయించుకున్నారు. అట్లనే ఈ 9th షెడ్యూల్లో చేసేది ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలలో ఈ ఉద్యమం లేచింది కాబట్టి మేము 9th షెడ్యూల్లో ఇటువంటి చట్టాన్ని ప్రతి రాష్ట్రంలో చేసి ఇంట్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత కులగణన అయిన తర్వాత టోటల్గా రాజ్యాంగం యొక్క ఫలాలు ప్రజలందరికీ రావడానికి పెద్ద ఉద్యమాలు లేస్తాయి. దానికి మేము లీడర్షిప్ ఇస్తాము. మేము దానికి నీరు నారు పోసి ఈ ఉద్యమాన్ని మేము పెంచుకుంటాం. ఈ మహాధరణకి పార్టీలను ఏమైనా ఆహ్వానిస్తా ఉన్నారా? బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ఏమైనా ఆహ్వానిస్తా ఉన్నారా? ఎట్లా ఉండబోతుంది ఈ మహాధరణకి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్క పార్టీకి వెళ్ళి ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్క పార్టీకి వెళ్ళి ఇద్దరిని ఆహ్వానించి ఇది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాబట్టి మీరు ఎంతవరకు మా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగస్వాములు అవుతారో మేము ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు మీరు కూడా మమేకమై ప్రజలను జాగృతి చేయడానికి పాల్గొంటారో అప్పుడే మీ పార్టీకి క్రెడిబిలిటీ ఉంటుంది, మీకు ఓట్లు పడతాయి నెక్స్ట్ ఎలక్షన్లో. లేకపోతే మిమ్మల్ని బదనాం చేసి మీరు బీసీ వ్యతిరేకులు, బీసీ ద్రోహులని మేము చిత్రీకరిస్తాం. బీసీ జేఏసీని సైతం కూడా మొన్న ఏర్పడినటువంటి జేఏసీని కూడా ఆహ్వానిస్తున్నారు, రమ్మని చెప్పేసి ఏమైనా పిలుస్తారా మీరు? మేము వాళ్ళు తప్పుడు మార్గంలో వాళ్ళు ఎవరో స్పాన్సర్ చేసిన బీసీలు కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన ఇది వేరే బీజేపీలు ఎందుకు చేసుకున్నారో అది ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చేటువంటి జేఏసీ అది తప్పు కాదబ్బా. మీరు ప్రజలందరూ మా దిక్కు రండి, ఇది న్యాయమైనది. మేము పంచ పాండవులం, ఇది పాండవులు వర్సెస్ కౌరవులు కాబట్టి యుద్ధం చేస్తున్నాము, జయం మాదవుతుంది. కాబట్టి ఇక్కడ ధర్మయుద్ధం చేస్తున్నాం కాబట్టి అది తప్పుడని మేము చెప్పడానికి ఆ రోజు చేస్తున్నాం. విశ్వనాథన్ సార్ ఏం చెప్తారు? మీరు ఒక పక్కన పంచపాండవులు అని చెప్పేసి అంటారు. ఈ పంచపాండవుల యుద్ధం గెలిచేటువంటి అవకాశమేనా? మొన్ననేమో ఏదో కేవలం గల్లీ ఉద్యమంగానే అభివర్ణిస్తా ఉన్నారు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుని. సో ఇది కూడా గల్లీ ఉద్యమంగానే చూడాల్సినటువంటి అవసరం ఉండబోతా ఉన్నా. దాంతో ఒరిగిందైతే ఏమీ కనపడలేదు. సో బీసీలకు ఒరగలేదు, కనీసం ప్రభుత్వాల నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఆ ఉద్యమంతో రాలేదు. సో మీ ఉద్యమంతో ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సెగబుట్టేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటి వరకు భారతదేశం కనీ విని ఎరుగని రీతిలో భారతదేశమే ఉలిక్కిపడే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అతిపెద్ద భూకంపం లాంటి ఉద్యమం రేపు 24వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నది. రేపు 24వ తారీఖున యుద్ధ కార్యాచరణ మొదలు కాబోతుంది. రాజ్యాంగ నిపుణత కలిగిన న్యాయకోవిదుడైన 9వ షెడ్యూల్లో మన చట్టాన్ని పెట్టగలిగే నిపుణత, చాతుర్యం, వ్యూహం కలిగిన రాజ్యాంగ న్యాయకోవిదుడైన జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు, మిగతా నాయకులందరి సమక్షంలో రేపు కార్యాచరణ మొదలుపెట్టబోతున్నాం. శత్రువు ఎవడో మిత్రుడెవరో యుద్ధం ఎట్లా చేయాలనో దాని రీతి, దాని రివాజు రేపు ప్రకటించబోతున్నాం. మీరు చూస్తారు. శత్రువులు అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు, ఆ పార్టీలను సైతం కూడా ఆహ్వానిస్తాను ఇద్దరు అని చెప్పేసి సార్ కూడా చెప్తా ఉన్నారు. సో ఏంటి మీరు శత్రువుని ఇప్పటికి ఆల్రెడీ మీరు డిసైడ్ చేసుకున్నారా? శత్రువులు మా దాంట్లో ఉన్న అమాయకుల్ని ట్రాప్ చేసిరుగా, పాపం అమాయకుల్ని ట్రాప్ చేసిండ్రుగా. తెలిసో తెలియక మన పిల్ల ఎవడో ట్రాప్ చేసిండ్రు, వాడిని గుద్ది చంపి మన పిల్లని మనం తెచ్చుకుంటాం కదా. తీసుకొచ్చి వాని ఆత్మను శుభ్రం చేసి వానికి న్యాయం చెప్పి, మంచి చెప్పి, ఇన్ని చెప్పి తీసుకొస్తాం. వివిధ పార్టీలలో ట్రాప్ అయిన అమాయక మా ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తాం. మేము పిలిచి అయ్యా ఇగో ఇది ఈ సత్యం వైపు నిలబడు, నీ ఆత్మశుద్ధిగా వచ్చి మా పోరాటంలో పాల్గొను, నీ దేహాన్ని ఆడన గలుపు, నీ ఆత్మను తీసుకొచ్చి ఈ ఉద్యమంలో ఇవ్వు అని మేము ఆ పార్టీలలో ఉన్న మా అమాయకులు ఉన్న వాళ్ళని పిలుస్తున్నాం. ఆ నాయకులని బీసీ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు కూడా మీరు ఆహ్వానిస్తా ఉన్నారా? ఎవరాళ్ళు? సో ఆర్ కృష్ణయ్య కావచ్చు, పిలవట్లేదు. ఇప్పుడు వాళ్ళని ఎవరిని పిలవట్లేదు, వాళ్ళ మార్గంలో వాళ్ళని చేయనియండి పాపం. ఎందుకంటే జీవోలను తెచ్చే నాయకులను విలువం, చట్టం తెచ్చేటోళ్ళనే పిలుస్తాం. జీవోలు ప్రతిపాదించింది కూడా వాళ్ళే కదా, ఆ సంఘాలను వాళ్ళని ఎట్లా పిలుస్తాం? మేము చట్టం 9 షెడ్యూల్లో చేర్చాలని పోరాటం చేస్తున్నాం. వాళ్ళు కూడా అదే కదా చెప్పేది, వాళ్ళు కూడా జీవో ద్వారా ఆ సంఘాల నాయకులు జీవోలకు కొత్త విధానం తెచ్చిందే వాళ్ళు. జీవోల ద్వారా రాదు అని మేము ఎప్పటి నుంచో చెప్పినాం, స్టార్టింగ్ నుంచి చెప్పినాం. చట్టం వేరు, జీవో వేరు. వాళ్ళు కూడా మీరు అడిగే ప్రశ్న మీరు లీగల్గా అడగలిగిన పాపం వారు అడిగితే జీవోకు అది చట్టబద్ధత తెలియదు, అది యాక్ట్ కాదు, అది రాష్ట్రపతి ఆమోదం పొందలే, ఉభయ రాష్ట్ర ఆమోదం పొందలే. జీవో ఒక చెత్తకాయితము, చిత్తకాయితం అది. కాబట్టి మేము 9th షెడ్యూల్ పెట్టడానికి మేము పోరాడుతున్నాము. ఆప్షన్ ఏంటి సార్? ఇప్పుడు 9th షెడ్యూల్లో ఇప్పటికిప్పుడు పెట్టాలంటే సో ఏ విధమైనటువంటి సమీకరణాలు అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది? అందుకని అన్ని పార్టీల మద్దతు కట్టుకొని, ప్రజలందరి మద్దతు కట్టుకొని మూకవుముడిగా తమిళనాడులో ఎట్లా యుద్ధం చేసినారో అట్లా మనం కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసేసి
వాళ్ళని కన్విన్స్ చేసి, లేకపోతే ఇది 9th షెడ్యూల్లో కలపకుండా ఎవరైతే పార్లమెంట్లో సహకరించారో వాళ్ళకి మొత్తం ప్రజా ఉద్యమం వ్యతిరేకంగా అవుతుంది. సో అఖిల పక్షాన్ని తీసుకెళ్లేందుకు మీలాంటి మేధావులని తీసుకెళ్లేందుకు ఏమైనా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసినట్టయితే కాంగ్రెస్ పార్టీతో ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు వస్తే మా నాయకత్వంలో తీసుకెళ్తాం ఖచ్చితంగా. మీ నాయకత్వంలోనే. మా నాయకత్వం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్ళ ఏ పార్టీ నాయకత్వంలో మేము వెళ్ళాం. ఏ పార్టీలను దగ్గర రాని ఈ సందర్భంగా ఎవరు తక్కువ ఉన్నారని అన్ని జ్యుడిషియల్ తెలిసిన మాజీ న్యాయమూర్తే ఉన్నాడు మా ఎంబడి. ఈ సందర్భంగా నిలిపాయి రేపు 24వ తారీఖు మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాల డిమాండ్ని సమర్థించే వారిలో విద్యావంతులంతా వేలాదిగా రేపు నిరసనకి తరలి రమ్మని మీ ద్వారా నేను మా బీసీ మిత్రులని, తాడిత పీడిత విద్యావంతులు కోరుతున్నాను. రేపటి ధర్నాకి 10 గంటల వరకే చేరుకోవాలని, ఎందుకంటే మనకు టైం లిమిట్ ఉంది. 12ంటికి ఆ ప్రాంతం లోపే ఉంది మనకు టైం లిమిట్, కాబట్టి పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు ఈ చట్టం కోసం పోరాడేటువంటి అందరూ 10 గంటల వరకు ఇందిరా పార్క్కి చేరుకోవాలి, వేలాదిగా చేరుకోవాలి, ఈ భారీ నిరసనలో పాల్గొనాలని మీ ద్వారా కోరుతున్నాను.